హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు @లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనం కలర్ పేపర్స్ తోటి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు విత్ స్టెమ్స్ తోటి చూసేద్దామా. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేసేసేయండి. ఇక్కడే నేను ఎల్లో కలర్ పేపర్ అయితే తీసుకున్నాను. సో ఎల్లో ఫ్లవర్ అయితే మనం ప్రిపేర్ చేయబోతున్నాము. దానికి 7x7 సెంటీమీటర్లు పేపర్ పీసెస్ 4 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. పేపర్ అయితే చూసారు కదా, ఏ విధంగా నేను ఫోల్డింగ్ చేసేసి మార్కింగ్ చేసేసి ఎట్ ఏ టైం 4 పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. సింపుల్ ప్రాసెస్లో ఇలా పేపర్ పీసెస్ అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్స్ని నేను ఎట్ ఏ టైం అయితే 2 తీసేసుకొని ఫోల్డింగ్ అయితే చేస్తున్నా. సో లేదు అంటే 1 పీస్ రెడీ చేసుకోవచ్చు. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి మీకు ఈ విధంగా చూపెడుతున్నాను. ఇప్పుడు చూడండి, 2 పీసెస్ అయితే తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను కదా. ఇప్పుడు మనం ఎంత ఫోల్డింగ్ చేస్తామో అన్ని పెటల్స్ అనేటివి మనకు సపరేట్ అవుతాయి అన్నమాట. మనం తయారు చేయబోయే ఫ్లేవర్ని బట్టేసి మనకి ఎన్ని పెటల్స్ కావాలో అన్ని ఫోల్డింగ్స్ అయితే చేసామంటే మనకు అన్ని పెటల్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను టాప్ లో ఉన్న ఎక్స్ట్రాని రిమూవ్ చేసేసి అక్కడ ఒక డాట్ పెట్టేసి ఇటు ఒక స్లాంటింగ్ లైన్ అటు ఒక స్లాంటింగ్ లైన్ ఇచ్చేస్తున్నాను. అంటే ఇలా ఇవ్వటం వల్ల మన పెటల్ షేప్ అనేది షార్ప్ పాయింటెడ్ గా ఫ్లేవర్ షేప్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు బై సపోజ్ సీ కర్వ్ టాప్ సైడ్ సీ కర్వ్ ఇచ్చారంటే రౌండ్ షేప్ లో ఫ్లేవర్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఇచ్చే షేప్ని బట్టి ఫ్లేవర్ మోడల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను 4 ఫ్లేవర్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా. ఇలా రెడీ చేసిన వాటిని సిజర్ని పట్టుకొని ఇలా పుల్ చేస్తున్నాను అనమాట. ఇలా పుల్ చేయటం వల్ల ఫ్లేవర్స్ అనేటివి న్యాచురల్గా కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తాయి అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫ్లేవర్ నుంచి ఎన్ని పెటల్స్ రిమూవ్ చేయాలా అని చెప్పేసి చూపెడుతున్నాను. సో ఫస్ట్ ఫ్లేవర్లో 1 పెటల్ రిమూవ్ చేశాను. సెకండ్ ఫ్లేవర్లో నుంచి 2 పెటల్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. థర్డ్ ఫ్లేవర్లో నుంచి 3 అయితే రిమూవ్ చేస్తాను. ఫోర్త్ దాంట్లో నుంచి 4 అయితే రిమూవ్ చేసేస్తాను. ఇలా రిమూవ్ చేసిన తర్వాత వీటిని మనం గ్లూ వేసి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ వేసి స్టిక్ చేయటం వల్ల మనకు ఒక్కొక్క చిన్న చిన్న ఫ్లేవర్స్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బిగ్ సైజ్ ఫ్లేవర్ అయితే బేస్కి వచ్చేసింది. దానికన్నా మీడియం సైజ్ది సెకండ్ లేయర్కి వస్తుంది అనమాట. అలా థర్డ్ ఫోర్త్ లేయర్. సో ఫోర్త్ వన్ ఈజ్ స్మాల్ వన్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫ్లేవర్స్ని 1 by 1 బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్కి స్టిక్ చేసుకొని రావాలి. డిఫరెంట్ ఫ్లేవర్స్ని మీరు రెడీ చేసుకొని ఇలా ఒక బంచ్ ఆఫ్ ఫ్లేవర్స్ రెడీ చేసుకున్నారంటే చాలా క్యూట్గా అయితే ఉంటాయి. సో మీకు ఇంట్లో కావాలంటే డెకరేషన్ పర్పస్, ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలన్నా కూడా ఈ ఫ్లేవర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1 by 1 ఫ్లేవర్ని బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్కి 1 స్టిక్ చేసుకొని వచ్చేసాం కదా. ఇప్పుడు నేను 5 by 5 సెంటీమీటర్లో ఇలా గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని లీవ్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది మన ఫ్లేవర్కి బేస్గా అయితే రెడీ చేసుకోబోతున్నాను. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫోల్డ్ చేసింది 4 ఫోల్డింగ్స్ చేసుంటాను. 4 ఫోల్డింగ్స్కి మనకు 4 లీవ్స్ వచ్చేసాయి. సో నేను ముందుగా చెప్పాను కదా, మనం ఎన్ని ఫోల్డింగ్ చేస్తామో దాన్ని పట్టేసి మనకు కావాల్సిన లీవ్స్ కానీ పెటల్స్ కానీ రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను న్యాచురల్ లుక్గా ఉండటం కోసము క్రేప్ పేపర్ ఉంటుంది కదా, క్రేప్ పేపర్ తీసుకొని ఈ విధంగా ట్విస్ట్ చేసేసి గ్లూ పెట్టేసి ఫ్లేవర్కి ఇన్సైడ్ స్టిక్ చేస్తానన్నమాట. సో దట్ ఫ్లేవర్ అనేది మనకు న్యాచురల్గా కనిపిస్తుంది. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఫ్లేవర్స్ అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా అయితే బేస్ మనము లీవ్స్ అంటించున్నాం కదా. లీవ్స్ డ్రై అయిపోయినట్టయితే మనము సిజర్ తీసుకొని ఆ లీవ్స్ని కూడా కొంచెం పుల్ చేస్తాము. పుల్ చేయటం వల్ల లీవ్స్ అనేటివి మనకు బెండ్ అయ్యి న్యాచురల్ లుక్లో అయితే ఫ్లేవర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము ఫ్లేవర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదే విధంగా మీకు కావాల్సిన కలర్స్లో ఎన్ని ఫ్లేవర్స్ కావాలో అన్ని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్కి మనకు స్టెమ్స్ అనేటివి కావాలి, కొమ్మలు అనేటివి కావాలి కదా. సో ఆ కొమ్మలకి నేను 1.5 సెంటీమీటర్లో పేపర్ విడ్త్ అనేది తీసుకొని లెంత్ అనేది మీకు ఎంత కావాలో అంత అయితే తీసుకోండి. ఇప్పుడు చూడండి, స్టెమ్స్ ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక ఎడ్జ్లో మనము గ్లూ వేసి స్టిక్ చేసేస్తాము. నెక్స్ట్ మన ఫ్లేవర్స్కి వచ్చేసి లీవ్స్ కావాలి కదా. లీవ్స్ని కూడా నేను ఇక్కడ 5 by 5 సెంటీమీటర్లో పేపర్ని అయితే తీసుకున్నాను అనమాట. జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి మనము సీ కర్వ్ షేప్లో ఇక్కడ లీవ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. వీటినన్నింటినీ పేస్ట్ చేయడానికి మనకు ఒక పెద్ద కొమ్మ అయితే కావాలి కదా. సో ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్లో ఒక కొమ్మనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఇలా రిమూవ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ లీవ్స్కి అయితే మనకు సన్న కొమ్మలు కావాలన్నమాట. దానికి వచ్చేసి నేను 1 సెంటీమీటర్ విత్ 6 సెంటీమీటర్ లెంత్ తీసుకొని ఇలా సన్న కొమ్మలు రెడీ చేసుకొని లీవ్స్కి అయితే
అంటించేసి పక్కన పెట్టుకున్నాననమాట. అదేవిధంగా అన్ని లీవ్స్‌కి అంటించుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదా! వాటికి ఫ్లవర్స్‌ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక్కొక్క స్టెమ్‌ని ఏ విధంగా కట్ చేసుకొని ఫ్లవర్‌ని అయితే స్టిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న ఫ్లవర్స్‌ని మనము బిగ్ అంటే లెంతీగా ఏదైతే స్టెమ్ రెడీ చేసుకున్నామో ఆ స్టెమ్‌కి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మనకు ఏ కలర్ ఫ్లేవర్ ఫస్ట్‌లో పెట్టుకోవాలో దాన్నైతే మీరు పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ అన్ని ఫ్లవర్స్‌ని ఇలా మీకు ఎటు పక్కకు కావాలో అటు పక్కకి బెండ్ చేసుకున్నారంటే ఈ విధంగా బెండ్ అయిపోతాయి. ఇప్పుడు గ్లూ పెట్టేసి మీకు ఎక్కడ కావాలో ఏ కలర్ వైస్ కావాలో అలా స్టిక్ చేసుకోవటమే. అలాగే లీవ్స్ కూడా మీకు ఎన్ని కావాలో అన్ని స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 5 ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్, ఎక్స్ట్రా లీవ్స్ ప్రిపేర్ చేశారంటే ఇంకా రిచ్ లుక్ అయితే వస్తుందనమాట. సో, ఫైనల్‌గా అయితే మన క్రాఫ్ట్ చూస్తున్నారు కదా! ఇలాంటి మరిన్ని క్రాఫ్ట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్‌గా నేను అయితే 1/2 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ లెంత్ అంటే కింద వరకు ఎంత కావాలో అది పేపర్ తీసుకొని ఇలా రోల్ చేసి చుట్టేసాననమాట. ఇది డ్రై అయిన తర్వాత మనకి ఎలా కావాలో అలా బెండ్ చేసామంటే మంచి లుక్ అయితే మన ఫ్లేవర్ బంచ్‌కొచ్చేస్తుందనమాట. ఫైనల్‌గా క్రాఫ్ట్ అయితే చూస్తున్నారు కదా! నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.